తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై విచారణకు నియమించిన సిట్ అధిపతిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఎంపిక కానున్నారు. మరికొద్దిసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా రానున్నాయి. ఈ సిట్ టీంలో మరికొంతమంది డీఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు కూడా ఉంటారు. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై విచారణకు నియమించిన సిట్ అధిపతిగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఎంపిక చేశారు. మరికొద్దిసేపట్లో అధికారికంగా ఈ ఉత్తర్వులు రానున్నాయి. ఈ సిట్ టీంలో మరికొంతమంది డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలను కూడా నియమించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏదైతే ఈ కల్తీ లడ్డుకు సంబంధించి ఒక సిట్ని నియమించారో ఆ సిట్లో సర్వశ్రేష్ఠ త్రిపాఠిని చీఫ్గా నియమిస్తూ ఉత్తర్వులు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. దీనిలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ ఏ విధంగా ఉన్నాయి? స్వామి, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండానే దేశంలోనే చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి ఎన్డీడీబీతో పాటు పలు సంస్థలు ఇచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. దీనిపై వెంటనే విచారణ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవారి ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీవారి భక్తుల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి కూడా ధార్మిక సంస్థలు గందరగోళం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని బహిర్గతం చేయడంతో దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఇలవేల్పుగా ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న అపచారం ఇది దుర్మార్గంగా ఉంది అని కూడా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీ నెయ్యిపై విచారణ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే సిట్టు నియమిస్తున్నట్టు కూడా మొన్న చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సిట్టు ఐజీకి పైన ఉన్న స్థాయి అధికారిని నియమిస్తాము అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. దీనిపై తర్జనభర్జనలు జరిగిన అనంతరం ఈరోజు మధ్యాహ్నం కూడా చంద్రబాబు నాయుడు వద్ద రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర కుమార్ లడ్డా, అదేవిధంగా పలువురు సీనియర్ అధికారులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చల అనంతరం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్టు అధిపతిగా నియమించారు. సర్వశ్రేష్ఠ త్రిపాఠికి క్రెడిబిలిటీ ఉన్న ఆఫీసర్గా పేరుంది. పైగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ పలు కీలక కేసుల దర్యాప్తుకు సంబంధించి ఆయన పరిశోధించారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇప్పుడు 2024 తర్వాత పలు కీలక కేసుల దర్యాప్తు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఎన్నికల కమిషనే ఆయన్ని తీసుకువచ్చి గుంటూరు రేంజ్ ఐజీగా అప్పట్లో నియమించింది. ఆయన కూడా ఇప్పటికే గుంటూరు రేంజ్ ఐజీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును సిట్టు అధిపతిగా నియమించాలి అని చెప్పి కూడా ఖరారు చేశారు. అదేవిధంగా సిట్టు డీఐజీగా కూడా గోపీనాథ్ జెట్టి విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్నారు. ఆయన్ని గోపీనాథ్ జెట్టిని ఈ సిట్టుకి డీఐజీగా నియమించారు. ఇక కడప జిల్లా ఎస్పీగా ఉండి గతంలో విజయవాడ డీసీపీగా పనిచేసిన హర్షవర్ధన్ రాజుని ఇప్పుడు కడప జిల్లా ఎస్పీగా నియమించారు. ఆయన్ని కడప జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజుని సిట్ ఎస్పీగా నియమించారు. వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో పలువురు డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలతో పాటు సిఐలు, ఎస్ఐలు, మరి కొంతమంది కానిస్టేబుల్ను కూడా ఈ సిట్టు బృందంలో నియమించుకునే అవకాశం ఉంది. వీళ్ళందరితో ఒక టీముకి సంబంధించి ఈరోజు మరికొద్ది సేపట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియమించాలని ప్రభుత్వం నిర్ణయానికి రావటం, అదేవిధంగా అధికారులు కూడా దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసి మరికొద్ది సేపట్లోనే ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా అంటే ఒక నెల లేదా 2 నెలల్లోపే ఈ నివేదిక ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. ఒక లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అని దీనికి 2024 మార్చిలో టెండర్లు పిలవటం, ఆ తర్వాత ఏఆర్ ఫుడ్స్
ఇచ్చిన సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి కూడా నివేదికలు రావటం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ఇచ్చిన నివేదికలో దీంట్లో ఇతర పదార్థాలు కలిశాయి నెయ్యిలో అని కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపితేనే భక్తుల మనోభావాలను గౌరవించడమే కాకుండా తిరుమల శ్రీవారి దగ్గర శ్రీవారిని కొలిచే భక్తుల మనోభావాలను కూడా గౌరవించినట్టు అవుతుంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందులో నిగ్గు తేల్చాలనే కృతనిశ్చయంతో ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. దీనిపై తాము కూడా విచారణ జరిపిస్తున్నామని, నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాము అని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ అంశంపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరపాలి అని సుప్రీంకోర్టులో కూడా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ మాజీ చైర్మన్తో పాటు సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత ఇటువంటి వాళ్ళంతా కూడా పిటిషన్లు దాఖలు చేశారు. అవి ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టును నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది. మరికొద్ది సేపట్లోనే ఉత్తర్వులు విడుదల కాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని, అదేవిధంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీగా ఉన్న గోపీనాథ్ జెట్టిని సిట్టు డీఐజీగా, కడప జిల్లా ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజుని జిల్లా సిట్టి ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు మరికొద్ది సేపట్లో జారీ కాబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి దీనిపై నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. పోలీస్ అధికారులను కూడా మీరే ఎవరైతే నిజాయితీగా ఉండి శ్రీవారిపై విశ్వాసం, భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ సిట్టు బృందానికి నియమించాలని చెప్పి సీఎం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ సమాచారాన్ని సీఎంఓకి కూడా చేరవేసి ఆ తర్వాత మరికొద్ది సేపట్లోనే ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే సిట్టు పరిధేంటి, సిట్టు ఏ అంశాలను విచారించాలి, దీంతో పాటు ఒక లడ్డూ తయారీకి సరఫరా చేసే నెయ్యిలో కల్తీతో పాటు ఇంకా ఏ అంశాలని సిట్టు విచారించాలి, వాళ్ళ పరిధి ఏమిటి, వాళ్ళు అక్కడ ఎవరెవరిని విచారించాలి, దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్థని తిరుమలలో ఏర్పాటు చేసుకోవడంతో పాటు అక్కడ అధికారులతో మాట్లాడి వాళ్ళు ఇప్పటికే ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలతో పాటు అక్కడ తిరుమలలో కూడా దీనికి సంబంధించి ఎవరిని విచారిస్తారు, అదేవిధంగా అక్కడ NDDB రిపోర్ట్తో పాటు పలు సంస్థలు ఇచ్చిన నివేదికలు వీటన్నిటినీ కూడా సిట్టు అప్పగించాలి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం టీటీడీని ఆదేశించే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా సిట్టుకు సహకరించాలని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో పేర్కొనే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే సిట్టులో మిగతా బృందంలో ఉండే మిగతా సభ్యుల పేర్లతో పాటు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, అదేవిధంగా టైం లిమిట్ వీటన్నిటిని కూడా కోట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్వామి రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.